నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో రాష్ట్రపతి భవన్లోని కర్తవ్య పదిలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండగా మోదీ మోదీ నినాదంతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. నరేంద్ర మోదీ తరువాత రాజ్నాథ్ సింగ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రక్షణ శాఖ మంత్రిగా కొనసాగనున్నారు. मैं राजनाथ सिंह ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. రాజ్నాథ్ సింగ్ తరువాత అమిత్ షా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన మూడోసారి హోంమంత్రి పదవిలోనే కొనసాగుతున్నారు. मैं अमित अनिल चंद्र शाह ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब तक के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित न हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा. ఇప్పటి వరకు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిలో కొనసాగిన జేపీ నడ్డాకి ఈసారి కేబినెట్లో చోటు దక్కింది. ఆయన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. मैं जगत प्रकाश नड्डा ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. తరువాత నిర్మలా సీతారామన్, మనోహర్ లాల్ ఖట్టర్, పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు. 8,000 మంది అతిథులు హాజరైన ఈ కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 7 దేశాల అధినేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 2014లో మే 26వ తేదీన తొలిసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు మోదీ. ఆ తరువాత 2019లో మే 30వ తేదీన ఈ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి జూన్ 9వ తేదీన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. హ్యాట్రిక్ కొడతామని ముందు నుంచి చెబుతూ వచ్చిన మోదీ అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ వరుసగా 3 సార్లు ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ రికార్డుని సవాల్ చేస్తూ మోదీ చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీలు సహా పలువురు కీలక నేతలు, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 293 స్థానాలు గెలుచుకుంది. అటు గత ఎన్నికలతో పోల్చుకుంటే మెజార్టీ తగ్గినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ని దాటింది. గత 2 ఏళ్లలోనూ మెజారిటీ సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ ఈసారి మాత్రం ప్రభుత్వ ఏర్పాటు కోసం మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ, జేడీయూ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాయి. టీడీపీకి ఈసారి కేబినెట్లో మంత్రి పదవులు దక్కాయి. ఈసారి కేబినెట్లో కొత్తగా 7గురికి అవకాశం దక్కింది. కొంతమంది మంత్రులను హైకమాండ్ పక్కన పెట్టింది. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.